ఎప్పుడు మాట్లాడినా ఆ బుక్ని తీసుకుని దాంట్లో ఉన్న హక్కుల గురించి మాట్లాడతారు. మనం స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఒక డిసిషన్ మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కటి అనుకుని ఒక డిసిషన్ తీసుకున్నాం. గరీబీ హటావ్, పావర్టీని ఎండ్ చేయాలి. పేదవారు ఉండకూడదు మన దేశంలో, మనం ముందర వెళ్ళాలి. పేదరికం ఉండకూడదు. పేదరికానికి అగేన్స్ట్ మనం చేస్తున్న ఈ యుద్ధంలో కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. పేదరికం ఒక్క ఫైనాన్షియల్గానే ఉండదు, అది సోషల్గా కూడా ఉంటుంది, అది పొలిటికల్గా కూడా కనిపిస్తుంది, అది పాలసీలో కూడా దానికి కారణాలు ఉంటాయి. అన్ని రకాలుగా దాన్ని మనం అడ్డుకోవడం అవసరం. దానికోసం ఆ పేదరికానికి ఎగేన్స్ట్గా చేస్తున్న ఈ యుద్ధంలో లీగల్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ పోషిస్తుంది. రేపు మనం ఏదన్నా లా తీసుకొద్దాం అనుకున్నా అది ఈ యుద్ధానికి ఎలా పార్ట్గా ఉంటుంది అనేది లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఒక చాలా కీలకమైన పాత్ర పోషించాలి. ఆ ప్రయత్నంలోనే ఉంటాం. ఇది మహాత్మా గాంధీ గారి, డాక్టర్ అంబేద్కర్ గారి విజన్. దాన్ని ప్రతి జనరేషన్, ప్రతి తరం దానికి ఒక స్ట్రగుల్ చేసి దాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. ఆ పనిలోనే మేము. అలాగే అడ్వకేట్ జనరల్గా ఈ రాష్ట్రంలో ఒక బ్యాక్అవుట్ క్లాస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి అవకాశం ఇస్తారా? ఉందా ఆలోచన ఏమైనా? నా మనవి ఈ పాలసీ డిసిషన్స్ అనేవి గవర్నమెంట్ పరంగా తీసుకునేవి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారని మన నమ్మకం. మీరు అది ముందర కూడా చూశారు, క్రితం కూడా చూశారు, ముందర